ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహన సేవలో సీతారాముల తిరువీధి దర్శనం. తిరుమలలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. సీతారాముల కళ్యాణోత్సవంతో వెల్లివిరిసిన భక్తి చైతన్యం. భద్రాచల క్షేత్రంలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం. తిరుపతి కోదండరామాలయంలో రేపు కళ్యాణోత్సవం. రామయ్యకు టీటీడీ జియ్యంగార్ల పట్టు వస్త్రాల సమర్పణ. శ్రీరామనవమి శోభతో ప్రకాశించిన టీటీడీ అనుబంధ ఆలయాలు. శ్రీరాముని సేవలో పునీతులైన భక్తజనులు. భద్రాచల క్షేత్రంలో రేపు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం. శ్రీరాముని సన్నిధిలో ఆకట్టుకుంటున్న ఆభరణాల ప్రదర్శన. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహన సేవ జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నిర్వహించిన శ్రీ సీతారాముల స్నపన తిరుమంజనం, సాయంత్రం హనుమంత వాహన సేవలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. తిరుమల క్షేత్రంలో సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని రంగనాయక మండపంలో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి వారిని కొలువు తీర్చారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశాక పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి పవిత్ర కలశ జలంతో స్వామివార్లకు స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. సహస్రధారల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు జరిగిన స్నపన తిరుమంజనాన్ని భక్తులు కనులారా తిలకించి రామయ్య స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఇక ఆదివారం సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహన సేవ జరిగింది. అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ఉత్సవాలను సకల శోభితంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రామయ్య తండ్రి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామనవమి ఉన్న దినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఈరోజు ఉదయం మనకు 9 గంటల నుంచి కూడా 11 గంటల వరకు సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరాముల వారికి రంగనాయక మండపంలో స్నపన తిరుమంజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి కూడా హనుమంత వాహనం పైన శ్రీరాముల వారు మాడావీధులలో విహరిస్తూ ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారు. తదుపరి 9 గంటలకు శ్రీరాముని జననం గురించి పురాణ ప్రవచనము బంగారు వాకిలి యందు ఆస్థాన రూపంలో జరుగుతుంది. తదుపరి రేపు రాత్రి 8 గంటలకు పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం కూడా మనకు బంగారు వాకిలి యందు విశేషంగా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈరోజు భద్రాచలానికి తిరుమల శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి
మనకు శేషాద్రి స్వామి ఇతర వేద పండితులు కూడా వెళ్ళడం జరిగింది. తదుపరి మనకు 18వ తారీఖు నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అధీనంలో ఉన్నటువంటి ఒంటెమిట్టలో కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా సాయంత్రం పూట నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఏ ఏటికి ఆ ఏడు ఏర్పాట్లు పెంచుకుంటూ భక్తుల సౌకర్యాలను పెంచుకుంటూ పెద్ద ఎత్తున ఇది ఒక పుణ్యక్షేత్రంగా భక్తులను ఎక్కువ మందిని ఆహ్వానించేటట్లు ఆకర్షించేటట్లుగా కూడా ఆ యొక్క పుణ్యక్షేత్రం రూపుదిద్దుకుంటుందని కూడా భక్తులకు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి ఒక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. భద్రాచల క్షేత్రం భక్తకోటి రామనామస్మరణతో ప్రతిధ్వనించింది. జానకీరాముల కళ్యాణ వైభోగంతో భక్తుల్లో భక్తి చైతన్యం వెల్లివిరిసింది. రామయ్య సన్నిధిలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టంతో ఊరువాడ పులకించింది. శ్రీరామనవమి వేడుకల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన కళ్యాణోత్సవాన్ని భద్రాద్రిలోని మిథిలా స్టేడియం వేదికగా వేద పండితులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ యజ్ఞోపవీత ధారణ, కంకణ ధారణ, మాంగళ్య పూజలు, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అధికారులు, అర్చక స్వాములు సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ జీఆర్ స్వాముల ప్రతినిధులు శ్రీరామచంద్రమూర్తికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి ఏటా శ్రీరామనవమి పర్వదినాన టీటీడీ జీఆర్ స్వాములు పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం జియంగార్ల తరపున ఏకాంగి ఇతర శ్రీ వైష్ణవులు ఆలయానికి చేరుకున్నారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా శ్రీ కోదండరామస్వామి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం మొదట భూవరాహ స్వామి వారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి భవనం చేరుకున్న ప్రధాన కార్యదర్శికి తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి శ్రీ కోదండరాముడు హనుమంత వాహనంపై భక్తులను దివ్యంగా కటాక్షించారు. జాంబవంత ప్రతిష్ఠిత ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నవమి నాడు శ్రీరాముని సేవకు తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. తిరుపతి పుణ్యక్షేత్రంలో టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తిరుపతి కోదండరామస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు శ్రీరామచంద్రమూర్తిని దర్శించడానికి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేసింది. వివిధ రకాల పుష్ప మాలికలతో ఆలయాన్ని చూడచక్కగా అలంకరించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులందరికీ దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను, వడపప్పు, పానకాన్ని అందజేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు శ్రీరామనామ స్మరణలతో రామకోటి లేఖనంలో భక్తి శ్రద్ధలతో భాగస్వాములయ్యారు. ఇక శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కోదండరాముడికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని ఉంజల్ మండపంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చాక సుగంధ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. సహస్రధారల్లో సీతారాములు ముగ్ధ మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం కోదండరాముని ఊంజల్ సేవ జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువు తీర్చారు. వేదం, నాదం, గానం సహితంగా సీతారాముల ఊంజల్ సేవ నయన మనోహరంగా సాగింది. ఆదివారం రాత్రి శ్రీ కోదండరామస్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ప్రియ వాహనంపై ఆసీనులై భాజా భజంత్రీల నడుమ తిరువీధుల్లో విహరిస్తూ పరంధాముడు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. సోమవారం ఉదయం టీటీడీ పరిపాలన భవనం నుండి ముత్యాల తలంబ్రాల ఊరేగింపు, సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం శ్రీ కోదండరాముడు వేణుగోపాలుడి అలంకారంలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ వేణుగోపాలుని అలంకారంలో విహరించిన శ్రీ కోదండరాముడికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. అలరారుతున్న ఆలయాలు భక్తుల భక్తి పరవశంతో పులకించాయి. శ్రీరామనవమి పర్వదినాన ఆలయాలు భక్తుల రామనామస్మరణతో మారుమోగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతి సమీప ప్రాంతాల్లోని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. శ్రీ కోదండరామస్వామిని దర్శించుకున్న భక్తులకు టీటీడీ యంత్రాంగం తీర్థప్రసాదాలు అందజేసింది. అలాగే రేణిగుంట మండలం గుత్తివారిపల్లిలోని శ్రీరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయమానంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా తిరుపతిలోని సరోజినీదేవి రోడ్డులో నిలవైన శ్రీ సీతారామాంజనేయ భజన మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తిరుపతిలోని పూలవీధిలో నిలవైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆలయం ఎదురుగా ప్రత్యేక వేదికపై జరిగిన సీతారాముల కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వామివారి శ్రీరామనవమి ఉత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని తిరుచిపై కొలువు తీర్చారు. అర్చక స్వాములు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో పుట్టమట్టిని తీసుకుని యాగశాలకు చేరుకున్నారు. అక్కడ పాంచరత్ర ఆగమక్తంగా వైదిక క్రతువులను నిర్వహించి 10 రోజుల పాటు జరిగే స్వామివారి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం 8-9 గంటల మధ్య శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి భద్రాచలం. దక్షిణ అయోధ్యగా అలరారుతున్న భద్రాచల క్షేత్రం ఆద్యంతం ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పట్టాభిషేక మహోత్సవం ఈ నెల 15వ తేదీన వైభవపేతంగా జరగనుంది. ఈ సందర్భంగా భక్త రామదాసు సీతారాములకు చేయించిన ఆభరణాలతో పాటు భక్తులు స్వామివారికి సమర్పించిన మరెన్నో ఆభరణాల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాచల రామయ్య ప్రియభక్తుడు భక్త రామదాసు. కంచర్ల గోపన్న నామధేయుడు రామభక్తుడై రామదాసుగా మారి భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆ భక్తాగ్రేసరుడి గుండెలోతుల్లోంచి జాలువారిన ఎన్నో రచనలు, కీర్తనలు శ్రీరామచంద్రమూర్తికి నిత్య నివేదనలు. అంతేకాదు, భక్త రామదాసు సీతమ్మకు, రామయ్య తండ్రికి
పలు ఆభరణాలను చేయించి భక్తితో ఆర్తితో సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము రామచంద్ర అని తన భావోద్వేగాలను శ్రీరామచంద్రమూర్తితో పంచుకున్న భక్తాగ్రేసరుడాయన. ఆ భక్తుని భక్తి, రామప్రభువుకు రామదాసు సమర్పించిన ఆభరణాలు కలియుగంలో భక్తకోటికి చిరస్మరణీయ ఆధ్యాత్మిక వరాలు. ఈ క్రమంలో భద్రాచల క్షేత్రంలో విశేషంగా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా కంచర్ల గోపన్న సీతారాములకు చేయించిన ఆభరణాలతో పాటు భక్తులు కానుకగా సమర్పించిన ఎన్నో ఆభరణాలను ఆలయ అధికారులు భక్తుల సందర్శనార్థం ఉంచారు. వామన అవతార గొడుగు, కావేరీ చెంబు, పడిగం, ఉద్దరణి, సీతమ్మ, శ్రీ హనుమత్ సమేత సీతారామ లక్ష్మణ పీఠం, తురాయి సహిత కిరీటం, తమలపాకు, సున్నంకాయ, బంగారు పంచపాత్రలు, తిరువారాధన గిన్నెలు, భుజబంధు, సెఠారి, బంగారు ఛత్రం, బంగారు పాదుకలు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారి అర్ధ అణ, 1818వ సంవత్సరం నాటి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ముద్రలు కలిగిన రాగిమాల, సామ్రాట్ కిరీటం, శ్రీరామ మాడ, రామటెంకల హారం, మకర కంఠి, బంగారు తులసిమాల, కొప్పు, జడ, చిన్న వైరుముడి, చిన్న కిరీటం, కట్టెడ కాసుల దండ, శంఖ చక్రాలు, బిల్లల మొలత్రాడు, బంగారు వడ్డానం, వజ్రాల హారం, నవరత్నమాల ముత్యాల హారం, ధనస్సు, బాణం, వజ్రాల దిద్దులు, మంగళ సూత్రాలు, అషరఫీల హారాలను భక్తులు దర్శించవచ్చు. ప్రత్యేకించి భక్తరామదాసు ఆదర్శ దంపతులకు ఆభరణాలు చేయించి అప్పటి గోల్కొండ ప్రభువు అబ్దుల్ హాసన్ తానీషా ఆగ్రహానికి గురయ్యాడు. ఆ రాముని ప్రియభక్తుడు రామదాసు చేయించిన శ్రీరామమాడ, రవ్వల మొలత్రాడు, కలికితురాయి, పచ్చల పతకం ఆభరణాలు ఈ ప్రదర్శనలో విశేష ఆకర్షణగా నిలిచి భక్తులను ముగ్ధులను చేస్తున్న వైనం భక్తిరసభరితం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ ప్రభుత్వ విద్యా సంస్థలలో, టిటిడి విద్యా సంస్థలలో చదువుకుంటూ దారిద్ర్య రేఖకు దిగువన గల 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం ద్వారా వారిని ఆదుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్. ఉదాత్తమైన ఈ ట్రస్ట్ కి ఆర్థికంగా చేయూతనివ్వండి, ఆ శ్రీవారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో వెలిసిన శ్రీ పట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికారులు జరిపిన పిదప స్వామివారిని మోహిని అవతారంలో అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు మోహిని అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం సముదాయం గ్రామంలో వెలిసిన శ్రీ మరగదవల్లి సమేత అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై దర్శనమిచ్చారు. నిత్య పూజ కైంకర్యాలు ముగిసిన పిదప యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు జరిపారు. తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సముదాయంలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక చిత్తూరు జిల్లా నాగలాపురంలో వెలిసిన శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల పోస్టర్ను ఆలయ డిప్యూటీ ఈవో శ్రీధర్ ఆవిష్కరించారు. విజయవాడ నగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా నగరంలో పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మ వారికి పుష్పార్చన కనుల పండుగగా జరిగింది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రోజుకొక రకం పుష్పాలతో అర్చిస్తారు. ఇందులో భాగంగా చామంతులతో పుష్పార్చన జరిపారు. అమ్మవారిని చక్కగా అలంకరించి కొలువు తీర్చిన పిదప పసుపు, చామంతి పుష్పాలతో అమ్మవారిని అర్చించారు. భక్తులు ఈ పుష్పార్చనలో పాల్గొని దుర్గా అమ్మవారిని సేవించారు. అలాగే నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. వేకుజామునే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలలతో చక్కగా అలంకరించి పూజాధికారులు జరిపారు.
అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక పావన కృష్ణానదీ తీరంలో కొలువైన శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారికి స్వయంగా అభిషేకాలు జరిపారు. దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయం తరపున ఈవో కోటేశ్వరమ్మ దంపతులు శనీశ్వర స్వామికి పూజలు జరిపారు. అభిషేకాల అనంతరం అర్చక స్వాములు స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అలాగే విజయవాడ నగరంలో పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో రాములవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు వేదోక్తంగా జరిపారు. ఇక నగరంలోని శివరామ క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు తలంబ్రాలను అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా ర్యాలీ క్షేత్రంలో కొలువైన శ్రీ జగన్మోహన కేశవ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జగన్మోహన కేశవ స్వామి వారి ఉత్సవమూర్తులను వేదికపై ఆసీనులను చేసి విషుక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు ఆగమోక్తంగా జరిపారు. ఆపై స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని యజ్ఞవరాహ స్వామి ఆలయంలో నవమిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేకోజామునే 111 లీటర్ల పాలతో స్వామిని అభిషేకించారు. భక్తులు స్వామివారి అభిషేకంలో పాల్గొని భక్తి ప్రపత్తులతో సేవించారు. అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవమిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. అంతరాలయంలో స్వామివారికి ఫలపంచామృతాలతో అభిషేకాలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఉపాలయంలో కొలువు తీరిన ఆంజనేయ స్వామివారికి, వినాయకునికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలు జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని జానకిరాముల ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం చూద్దాం. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సర్వాలంకార భూషితులైన స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారిని దాసభక్తికి ప్రతీక అయిన హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. ఆపై మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే అనంతపురంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఊంజల సేవను శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని చక్కగా అలంకరించి భక్తి గీతాలాపనల నడుమ ఊంజల సేవను జరిపారు. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకుని సేవించారు. ఇక చిత్తూరు నగరం గిరింపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శ్రీ సీతారామ కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు రామయ్య తండ్రి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే నగరంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు చిన్ని కృష్ణుని అలంకరణలో దర్శనమిచ్చారు. స్వామివారి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి సూర్యనారాయణ అష్టకాలతో అర్చించారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని అగ్రహారంలోని రామాలయం ప్రాంగణంలో శ్రీరామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని మూలమూర్తులను పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తితో సేవించారు. అలాగే నగరంలోని శ్రీ అనంత కోదండరామస్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చిన పిదప పండితులు జగదభిరాముని కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు.
భక్తులు విశేషంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఆదర్శ దంపతుల కృపకు పాత్రులయ్యారు. నిజామాబాద్లోని శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు జరిపారు. తర్వాత స్వామిని పల్లకిపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని రామనామస్మరణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యదేవుని సన్నిధిలో సీతారామ కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్ల సన్నిధిలో నూతన వధూవరులైన శ్రీ సీతారామచంద్రులను కొలువు తీర్చారు. తర్వాత వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి వడపప్పు, పానకాన్ని స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం గుర్వాయగూడెంలోని శివాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. భక్తులు జానకిరాముల కళ్యాణాన్ని తిలకించి ఆదర్శ దంపతులు ఆశీస్సులు అందుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనువిందుగా సాగిన జానకిరాముల కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు. దేవస్థానం తరపున ఆలయ ఈవో గీతారెడ్డి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను అందజేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం సాయం సంధ్య వేళ శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ శేషులత బృందం ప్రత్యేక రామదాసు కీర్తనలను మృదుమధురంగా ఆలపించి స్వామివారికి నీరాజనంగా అర్పించారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 70,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.